హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఎయిర్ ఫ్రైయర్ కొన్నానని చెప్పాను కదా, ఈ మధ్యన మీకు వీడియోలో చూసే ఉంటారు. అందులో రెసిపీస్ చేయమని మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు. అందుకే ఈ రోజునైతే పన్నీర్ టిక్కా చేసి చూపిస్తున్నాను. ఎలా వచ్చిందో మీరు కూడా చూసిద్దరు కానీ రండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈజీగా ఉంది చేసుకోవడానికి కూడా. ఇది ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే మామూలుగా మనం కడాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం పన్నీర్ తీసుకోవాలి. ఇదైతే నేను బయట తీసుకున్న పన్నీరే, ఇంట్లో తయారు చేసింది ఏం కాదు. ఒక 100 గ్రాముల పన్నీర్ వరకు తీసుకున్నాను. అంటే ఇది 200 గ్రాముల పన్నీర్ ముక్క అనుకుంటా. ఇందులో సగం ముక్క వరకు నేను ఇప్పుడు టిక్కా చేసి చూపిస్తాను. శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని ఇలా చిన్ని ముక్కలుగా, అంటే మరీ చిన్నవి కాకుండా మనకి స్లైసెస్ పట్టుకుని తినేలా ఉండాలన్నమాట. అలా కట్ చేసుకోవాలి. సైజు షేపు అది మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఇలా డైమండ్గా చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్గా కూడా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగా మనం ముందుగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ ఫ్రెష్గా ఉన్నదైతే తీసుకోండి, అదైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 స్పూన్ల కమ్మటి పెరుగు, అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం కొద్దిగానే వేయాలన్నమాట, ఎందుకంటే మనం మళ్ళీ పెప్పర్ పొడి కూడా వేస్తాం ఇందులో. అలాగే కొంచెం కలర్ కావాల్సిన పసుపు, కొంచెం గరం మసాలా పొడి వేసాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఆమ్చూరు పొడి, ఇదేమో కొంచెం పావుబాజీ మసాలా వేసాను అనమాట, టేస్ట్ బాగుంటుందని. అలాగే కొంచెం పెప్పర్ పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇందులోకి మంచి టేస్ట్ కోసం, ఫ్రై అవ్వడం కోసం బటర్ కానీ లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి కొద్దిగానే వేయాలి, ఎక్కువ కాదు. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను నేను, అంటే ముక్కలకి పట్టాలి కదా, అందుకని అనమాట. ఇలా మసాలా అంతా రెడీ చేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం కసూరి మేతి కూడా వేసాను. ఇది మీకు కసూరి మేతి ఆప్షనల్ అన్నీ ఉంటే వేసుకోండి, నేను ఉంది కాబట్టి వేసాను అనమాట. ఇలా పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసి మొత్తం మసాలా అంతా పన్నీర్ కోట్ చేసుకుని ఇలా కలిపేసుకుని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. స్మూత్గా కలుపుకోవాలండి, లేకపోతే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చిన్న బౌల్ కానీ చిన్న ప్లేట్ కానీ స్టీల్ది ఏదైనా పెట్టుకోవాలి, ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ కోసం అనమాట. బొగ్గు ఉంటుంది కదా, అది కొంచెం కాల్చేసాను, స్టవ్ మీద కాల్చేసి దాని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ వేడివేడి నిప్పు మీద నెయ్యి వేయగానే ఇలా స్మోక్ పొగ అనేది వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ మనకి పన్నీర్ టిక్కాకి పడితే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. బయట మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, అదే టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఫ్లేవరు ఈ పొగ రాగానే మూత పెట్టేయాలి. చూసారు కదా, ఈ పొగ అంతా కూడా ఈ మసాలాకి బాగా పడుతుందనమాట. ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసి మూత తీసేయచ్చు. తీసేసి బొగ్గు అనేది తీసేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల పన్నీర్కి మంచి ఫ్లేవర్ అనేది ఒకటి యాడ్ అవుతుందన్నమాట, చాలా బాగుంటుంది. సరే కదా, ఇప్పుడు రెడీ అయిపోయి చూసారు కదా. ఇప్పుడు వీటిని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే కనుక కడాయిలో పెట్టుకోవచ్చండి. మనం మామూలుగా కడాయిలో పెట్టేసి కొంచెం బటర్ అనేది వేసి మనం ఫ్రై చేసుకో, లైట్గా బేక్ చేసుకున్నట్టుగా ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మసాలాలతో సహా పన్నీర్కి అంటుకుని ఇలా చేసుకుని ఇలా అన్నీ కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. మిగిలిన మసాలా కూడా పన్నీర్కి బాగా అద్దేసి పెట్టేయాలన్నమాట. పైన మసాలా కూడా నేను అప్లై చేసేస్తున్నాను. మిగిలింది అన్నీ కూడా వేగిపోయి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చండి, ఇది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా రెడీ చేసేసుకుంటారు. ఇప్పుడు ఇలా మొత్తం అంతా పెట్టేసాను కదా, దీని మీద కొంచెం ఆయిల్ అనేది మనం స్ప్రే చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, ఎక్కువ కాదండి, కొంచెం ఆయిల్ అనేది స్ప్రే చేయాలన్నమాట. మొన్న ఈ మధ్యనే కొన్నానని చెప్పాను కదా, దీని గురించే కొన్నానమాట అండి, ఎయిర్ ఫ్రైయర్లో వాడడానికి బాగుంటుందని. దాంతో కొంచెం స్ప్రే చేయాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట అండి ఇలా చేయడం వల్ల. బటర్ అనేది మనం యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడైతే మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాము. 180 డిగ్రీస్ పెట్టేసి ఒక 12 నిమిషాలు, అంటే ముందు నేను ఒక 10 నిమిషాలే పెట్టి చూసాను అనమాట. తర్వాత ఇంకొక 2 నిమిషాలు యాడ్ చేశాను. మొత్తం టోటల్గా ఒక 12 నిమిషాలకి అయితే పూర్తిగా బేక్ అయిపోతుంది. మధ్యలో ఒకసారి ఇలా తీసి చూసాను అనమాట 10 నిమిషాలకి. ఈ పైన అయితే బేక్ అయిపోయాయి. రెండో సైడ్ కూడా కొంచెం పచ్చిగా అనిపించింది, అందుకని ఇంకొక 2 నిమిషాలు పెట్టాను అనమాట. ఇంచుమించుగా 10 to 15 మినిట్స్ అయితే బేక్ అయిపోతాయి. నేనైతే 12 మినిట్స్కే ఇలా చూపిస్తున్నాను. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకి టిక్కాలు అయితే రెడీ అయిపోయాయి, చూసారు కదా. అన్ని రకాలు కూడా రెసిపీస్ ఇలాంటివి చేసుకోవచ్చండి ఇందులో.
ఇలా పన్నీర్తో పాటు ఆనియన్స్ అలాగే సిమ్లా మిర్చి ఉంటుంది కదా, క్యాప్సికమ్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇటువంటి టిక్కాలు చేసుకోవడానికి స్టిక్స్ అనేవి అమ్ముతూ ఉంటారు, అవి తీసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. నా దగ్గర అయితే అవి ప్రస్తుతానికి లేవు, అందుకని చెప్పి ఇలా నేను మామూలుగా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ టైం అయితే అలా కూడా చూపిస్తాను ఈసారి అవి తీసుకున్నాక. ఇప్పుడైతే పన్నీర్ టిక్కా టేస్టీగా రెడీ అయిపోయాయి. టమాటా కచప్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్లకి ఇలాంటి టిక్కాలు అవి అయితే బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.